చూసారా వాళ్ళైతే కనుక కేసీఆర్ టైంలో సినిమా రంగాన్ని భయపెట్టారు. ఎలాగా అధికారంలోకి రాగానే స్టూడియోలన్నిటికీ నోటీసులు ఇచ్చారు. అసలు అంతకుముందు స్టూడియోలన్నీ దున్నేస్తామని చెప్పారు కదా, ఏదో 1,00,000 నాగాళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నుతామని, అన్నపూర్ణ స్టూడియో స్వాధీనం చేసుకుంటామని, పద్మాలయ స్టూడియో తీసుకుంటామని, ఇట్లాంటివన్నీ ప్రకటించారు ఉద్యమ సమయంలో. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి, ఈవెన్ రామోజీ ఫిలిం సిటీకి అయితే నోటీస్ ధైర్యం కూడా చేయలేదు, వీళ్ళ వరకు నోటీసులు ఇచ్చేసి ఈ నోటీసుల మీద కోర్టులో స్టేలు తెచ్చుకునేటట్టు దానికి తగ్గట్టు వీళ్ళు సహకరించారు. ఎప్పుడైనా కోర్టులో సవాల్ చేసేది ఏమన్నా వెనక్కి తీసుకునే ప్రయత్నం జరిగిందా? లేదు. ఆ విధంగా ఒక లాలూచి కుదిరిపోయింది. రెండవ కోణంలోకి వచ్చేటప్పటికి ఏదైతే అందరూ వెళ్ళి కేసీఆర్ని ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో అందరూ వెళ్ళి కేసీఆర్కి బొకేలు ఇచ్చి నమస్కారం పెట్టి వచ్చారు, ఆశీర్వచనాలు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి పట్టించుకోవడం మానేశారు. అంటే అంతకుముందు చంద్రబాబుకి ఇచ్చినటువంటి విలువ తనకి ఇవ్వట్లేదని కోపగించినప్పుడు ఆయన పేరేంటి, ఒక ఇది నార్కోటిక్స్కి సంబంధించి చేసుకొచ్చారు కదా సబర్వాల్ నాయకత్వంలో, డ్రగ్స్కి సంబంధించి అందరు టెస్టులు ఇవన్నీ, ఆ నివేదికలు కూడా ఎవరికి తెలియదు ఈ రోజు వరకు. టెస్టులు చేశారు నివేదికలు ఇవన్నీ. దాని మీద దాదాపుగా వాళ్ళందరినీ పిలవటం, ప్రశ్నించడం, అదంతా హడావిడి. సినిమా రంగానికి సంబంధించి ఫైనల్గా ఏం యాక్షన్ తీసుకున్నారంటే నథింగ్. వాళ్ళు విక్టిమ్సో తెలియదు, వాళ్ళు ఫెడలర్సో తెలియదు. సినిమా రంగంలో డ్రగ్స్ ఏమైనా ఆగినాయా? లేదు. కానీ కేసీఆర్ వాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చేశాడు.